వసంతవల్లరి వీణులతో వీక్షించండి. వసంతవల్లరికి స్వాగతం. ఈనాటి వసంతవల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత్రి స్వర్గీయ సోమరాజు సుశీల గారి కథా సంపుటి పెండ్లి పందిరి నుండి 5వ కథ శుభమంగళ సావధాన వింటారు. మా పెళ్ళయ్యాక మొదటి 8 సంవత్సరాలు పూణేలోనే ఉన్నామంటే ఊరికే ఉన్నట్టు కాదు. అది నాకు 8 సంవత్సరాల ట్రైనింగ్ పీరియడ్. పైగా ఇంట్లోనూ ల్యాబ్లోనూ కూడా చాలా కఠినమైన ప్రమాణాలు. నా చిన్నప్పటి నుంచి పెద్దగా అదుపాజ్ఞంలో పెరిగిన దాన్ని కాదు. నాకు తోచినట్టుగా ఉండేదాన్ని. మరీ శృతి మించితే మా అమ్మ అదిలించేది కానీ నేనెప్పుడూ పట్టించుకునేదాన్ని కాదు. కానీ ఇక్కడ మన ఇంట్లో అలా కుదరదే. అందులో వెనకేసుకొచ్చేందుకు మొదటి 2 సంవత్సరాలు అత్తగారు కూడా పక్కన లేరు. ఎందుకంటే మేము ఇంకొక జంటతో ఎవరికో అలాట్ అయిన క్వార్టర్ని షేర్ చేసుకునేవాళ్ళం. డ్రాయింగ్, డైనింగ్, బెడ్రూమ్, కిచెన్ అన్నీ ఆ 12x12 గదే. అదేం పెద్ద సమస్యగా అనిపించేది కాదు. కానీ శనాదివారాలు వస్తే మా ఆయనతో చెస్ ఆడడానికి ఎవరో ఒకరు పొద్దున్న 8 నుంచి సాయంత్రం 7 వరకు 2 గంటలకొకరు చొప్పున కూర్చుని ఉండేవారు. నేను ఆ ఇంటి బయట మెట్ల మీద కూర్చుని కాలం గడపాల్సి వచ్చేది. అది కూడా నాకు సమస్యగా అనిపించేది కాదు. కానీ ఈయన కోపం ఎప్పుడొస్తుందో ఎందుకొస్తుందో తెలిసేది కాదు. నన్నేమీ అనేవారు కాదు, కానీ 2-3 రోజులు మాట్లాడేవారు కాదు. పుట్టింట్లో నవ్వుకుంటూ, కొట్టుకుంటూ, తిట్టుకుంటూ, ఆడుకుంటూ, పాడుకుంటూ 3 చెల్లెళ్ళు, తమ్ముడు, అమ్మా నాన్నలతో గోలగోలగా బతికిన నాలాంటి దానికి అంతకన్నా నరకం ఏముంటుంది చెప్పండి. ఇంకా ల్యాబ్కి వెళ్తే మా గైడు నేను కనిపిస్తే చాలు పని చెప్పేవారు. అందులో సగం పైగా పనికిరానివే. చచ్చి చెడి చేసిన ఆ కాంపౌండ్స్ రియాక్ట్ అవ్వవు. ఏమీ ఉపయోగం ఉండదు. ఆ విషయం ఆయనకి తెలుసు, నాకు తెలుసు. నాకన్నా ముందు ఆయన దగ్గర పనిచేసిన స్టూడెంట్స్ అందరికీ తెలుసు. మరి ఎందుకయ్యా అంటే అదంతే, కొత్తగా చేరిన స్టూడెంట్స్కి ఇచ్చే ట్రైనింగ్ అన్నమాట. ఆయన 1 నిమిషం చెప్పేస్తే మనం నెల్లాళ్ల పాటు అదే చేసుకుంటూ ఉండిపోతాం కదూ. పైగా ఎక్కడ రిజల్ట్స్ అడుగుతారోనని మనమే తప్పించుకు తిరుగుతాం కూడా. అది ఈ ట్రైనింగ్ రహస్యం. మా రీసెర్చ్ గైడ్ మన దేశంలోనే చాలా పేరు ప్రఖ్యాతులున్న సైంటిస్ట్. తన దగ్గర నాలాగా డాక్టరేట్ కోసం పనిచేసే స్టూడెంట్లు 10-12 మంది ఉండేవారు. వారిలో ఏకైక నారీ రత్నాన్ని నేనే. మేం కాకుండా ఆయనకి తన ప్రాజెక్టులో పనిచేసే స్టాఫ్ ఒక 20 మంది ఉండేవారు. బాస్ ఊళ్ళో లేనప్పుడు స్టూడెంట్స్ అందరినీ ఏ సినిమాకో లాక్కుపోగల సత్తా ఉన్నదాన్ని నేనొక్కదాన్ని అని కూడా ఆయనకి తెలుసు. అబ్బాయిలంతా ఏమిటో ఎప్పుడూ భయంగా సార్ సార్ అంటూ వినయం నటించేవారు. ఆయన ఎవ్వరినీ నమ్మేవారు కాదు, తన పిఏ కులకర్ణిని తప్ప. తన పనుల మీద 3-4 రోజులు ఏ ఢిల్లీయో వెళ్ళినప్పుడు మా మీద ఓ కన్నేసి ఉంచమని ఆ కులకర్ణికి చెప్పేవారనుకుంటా. వాడు గంటకోసారి మా రూముల్లోకి వచ్చి ఏదో వాగి పోతుండేవాడు. ల్యాబ్లోని అన్ని విశేషాలు డైరీలో ఎక్కించుకుని ఆయన రాగానే చేరేసేవాడు. కానీ మేము రీసెర్చ్ స్టూడెంట్స్ కదా, ఉపాయాలు కనిపెట్టలేమా? మేము 2 జట్లుగా విడిపోయి, ఒక జట్టు వాడి కనబడేలాగా ఏదో పనిచేస్తూ ఉంటే 2వ జట్టు సినిమాకో షికారుకో వెళ్ళిపోయేవాళ్ళం. ఫ్రెండ్స్ని మా ఇంటికి తీసుకెళ్ళి మసాలా దోశలు, పెద్ద జీడిపప్పులేసిన సేమియా పాయసం లాంటివి చేసి పెట్టేదాన్ని. అందరం అవి తింటూ హాయిగా మా గైడ్ గారి గురించి మాట్లాడుకునేవాళ్ళం. మళ్ళీ ఆయనకి ఢిల్లీలో పని పడాలని సామూహిక ప్రార్థనలు చేసేవాళ్ళం. అసలు జీవితంలో అన్నింటికన్నా పెద్ద శుభోదయం ఏమిటంటే ల్యాబ్కి వెళ్ళగానే గైడు గారు ఊళ్ళో లేరు అని తెలియడం. ఇప్పటి నా మిత్రుల్లో పాటిల్, సాఠే, దేశపాండే, నాయక్, దేశ్ముఖ్లు చాలా ముఖ్యులు. వీళ్ళు కాకుండా మా ఆయనకి చెస్ బృందం, బ్రిడ్జ్ బృందం, తెలుగు బృందం, ఇలా రకరకాల మిత్రులతో క్షణం తీరుబడి ఉండేది కాదు. ఇలా అటూ ఇటూ తిరుగుతూ పని చేస్తున్నట్టు చెయ్యనట్టు నటిస్తూ ఉండగానే మా ఆయనకి డిగ్రీ, దాంతోపాటు 2 ప్రమోషన్లు, ఆ పైన హాస్టల్లో మంచి 2 పడగ్గదుల సూట్ కూడా దొరికాయి. అంటే అప్పటికి మేము గృహస్థులమైనట్టు. ఇల్లు దొరకగానే మా అత్తగారు అవనిగడ్డకి టాటా చెప్పేసి వచ్చారు. ఆవిడ రాకతో మా ఇల్లు ఒక దారిన పడింది. నా రీసెర్చ్ పని కూడా గాడిలో పడి వేగం పుంజుకుంది.
ఇల్లు దొరకగానే ఏడాదేడాది తేడాతో పిల్లలు కూడా పుట్టేశారు. నన్ను ఏ ఇబ్బందులు పెట్టని వాళ్ళెవరయ్యా అంటే పుట్టక ముందు పుట్టాక కూడా నా పిల్లలే. అంత బుద్ధిమంతులు. పొలాల్లో నాట్లేసే మహిళా రైతుల్లాగా నేను డెలివరీకి ఒకరోజు ముందు కూడా ల్యాబ్లో 12 గంటలు పనిచేశాను. మళ్ళీ 12వ రోజు నుంచి ల్యాబ్కి వెళ్ళాను. ప్రభుత్వం వాళ్ళు 3 నెలలు సెలవిచ్చి వాడుకోమ్మా అన్నా ఇంట్లో ఈయన ఒప్పుకోరు, ల్యాబ్లో గైడు ఒప్పుకోరు. ఇద్దరిది ఒకటే కామెంటు, చూడ్డానికి బాగానే ఉన్నావు కదా, ఇంట్లో కూర్చుని ఏం చేస్తావు అని. మా అబ్బాయి పుట్టినప్పుడు మాత్రం అమ్మ దగ్గరికి వెళ్ళాను కాబట్టి 1 వారం ముందు వెళ్ళి వాడు పుట్టిన 15వ రోజుకి తిరిగి వచ్చి జాయిన్ అయ్యాను. మా గైడ్ ఎంత గొప్పవాడంటే ఆ నెల రోజులకి సరిపడా హోంవర్క్ ఇచ్చాడు. అక్కడ అమ్మగారింట్లో పనే ఉంటుంది అని చెప్పి. ఇంకా విచిత్రం, ఆయనకి నేను డెలివరీకి ఎడుతున్నానని కూడా తెలియదుట. ఊరికే అమ్మని చూడ్డానికి ఎడుతున్నాననుకుని నెల్లాళ్ల సెలవెందుకని గంటసేపు వాదించాడు. ఏం చెప్పాలి, సైంటిస్టుల బుర్రలంతే. కళ్ళు తెరిచే ఉంటాయి కానీ ఏవీ కనబడవు. ఇంకా గొప్ప విషయం, అప్పుడు నా ఫెలోషిప్ 3 ఏళ్ళు అయిపోయింది. నాకే జీతము బత్తెమూ లేదు. ఉత్తగానే చేసే చాకిరీకి ఇన్ని ఆంక్షలు. ఈ కష్టాలు బయట వాళ్ళకి అర్థం కావు, రీసెర్చ్లో ఉన్న ఆడవాళ్లకు అర్థం అవుతుంది. కానీ ఇప్పుడు ఆడపిల్లలు అంత వాజమ్మల్లా లేరు. వాళ్ళకి తమరి విలువ తెలుసు, హక్కులు తెలుసు, మాతృత్వపు విలువ కూడా తెలుసు. నా డిగ్రీ వర్క్ చివరి దశలో ఉండబట్టి తరచూ రాత్రి 10:30 దాకా పని ఉండేది. మా బాబు పగలంతా అత్తగారి దగ్గర హాయిగా ఉండేవాడు. కానీ మగపిల్లవాడు కదా, వాడు కూడా కొన్ని రూల్స్ పెట్టాడు. నేను సాయంత్రం పెందరాళే ఇంటికి రాకపోతే నేను వచ్చే వరకు ఓ నిద్ర తీసి ఫ్రెష్గా లేచి నా గొంతు వినగానే పెద్దగా ఏడుపు మొదలెట్టేవాడు. కళ్ళమ్మట చుక్క నీరు ఉండేది కాదు, కానీ ఒకటే అరుపులు. అప్పుడు వాడిని ఎత్తుకుని ఇంట్లోనూ వరండాలోనూ గార్డెన్లోనూ పరిగెత్తాలి. అలా ఓ అరగంట పరుగులు పెడితే అప్పుడు చంద్రోదయం లాంటి చిన్న నవ్వు నవ్వి మళ్ళీ నిద్రపోయేవాడు. ఇవన్నీ అయ్యేటప్పటికి రాత్రి 12 అయ్యేది. మళ్ళీ పొద్దున్నే 6 గంటలకి ల్యాబ్కి వెళ్ళి ఫర్నేస్ ఆపి ఇంటికొచ్చి పడుకునేవాళ్ళం. మా ల్యాబ్కి హాస్టల్కి మధ్య 1.5 కిలోమీటర్ల దూరం. రోజుకి 2 సార్లు, అప్పుడప్పుడు 3 సార్లు రాకపోకలతో రోజుకి 7-8 కిలోమీటర్ల నడక ఉండేది. మనిషిని సన్నగా చురుగ్గా ఉండేదాన్ని. మా గ్రూప్లో లేడీ రీసెర్చ్ స్కాలర్లు ఎవ్వరూ లేరు, కానీ రెగ్యులర్ స్టాఫ్లో 2-3 అమ్మాయిలు ల్యాబ్ అసిస్టెంట్స్గా పనిచేసేవారు. అందులో సింధు అనే అమ్మాయి నాకు మంచి స్నేహితురాలైంది. నాయుడిదే, కానీ తనకప్పటికి పెళ్లి కాలేదు, తండ్రి లేరు. వాళ్ళమ్మ, చిన్న తమ్ముడు తను పాత పూణేలో ఒక చిన్న ఇంట్లో ఉండేవారు. తన సంపాదనే వాళ్లకు ఆధారం. అందువల్ల తమ్ముడు గ్రాడ్యుయేట్ అయ్యాకే తన పెళ్ళి అని చెప్పి వాయిదా వేసుకుంది. చివరికి వాడు గ్రాడ్యుయేట్ అయ్యాక తనకి పెళ్లి కుదిరింది. మంచి గవర్నమెంట్ ఉద్యోగంలో ఉన్న ఆడపిల్లకి కాస్త వయసు వచ్చినా పెళ్ళవడం అంత కష్టం కాదు. అప్పుడైనా ఇప్పుడైనా అక్కడైనా ఇక్కడైనా. వాళ్ళది చాలా సాంప్రదాయ వైష్ణవ కుటుంబం. నెలలో 10 రోజులు ఏవో పేరు చెప్పి ఉపవాసాలు చేస్తూ ఉండేది. చాలా నిదానంగా నిశ్శబ్దంగా పనిచేసేది. మహారాష్ట్రులు అందులో బ్రాహ్మలు చాలా పొదుపరులు, నిరాడంబరంగా జీవించగలరు. ఒక్క సింధుయే కాదు, నేను చాలా కుటుంబాలు చూశాను. ఏ పనైనా పెళ్ళైనా పేరెంటమైనా పద్ధతిగా చేస్తారు. మాట వరుసకి ఇంట్లో ఏదైనా పూజ ఉందనుకోండి, అలంకారానికి పూజకి 2 గంటల సమయం కేటాయిస్తే నైవేద్యం వండడానికి 1/2 గంట కేటాయిస్తారు. మనం నైవేద్యం చేయడానికి 4 గంటలు, పూజ 1/2 గంట. ఎప్పుడైపోతుందా అన్న తొందరగా. ఒక చిన్న గది, ఇంకా చిన్న వంట గది ఉన్న ఇంట్లో 5-6గురున్న కుటుంబం హాయిగా కాలం గడిపేస్తుంది. తక్కువ జాగాలో జీవించవలసి ఉండడంతో ఇల్లంతా పరిశుభ్రంగా ఉంచుకోవడం, బట్టల్లాంటివి ఎప్పటికప్పుడు ఉతికి మడతలు పెట్టుకోవడం, ఆహార పదార్థాలు వృధా కాకుండా తగుమాత్రంగా చేసుకోవడం లాంటి మంచి లక్షణాలు ఎన్నో ఉంటాయి. వాళ్ళు బట్టలు కూడా ఎంతవరకు అవసరమో అంతవరకే కొనుక్కుంటారు. ఏది వృధా ఖర్చులు చెయ్యరు. ఎవరికైనా మంచినీళ్ళు ఇచ్చేటప్పుడు చూస్తే వాళ్ల పద్ధతులన్నీ అర్థమవుతాయి. ఒక చెంబులో నీళ్లు పోసి పైన చిన్న కప్పు లాంటి దాన్ని మూత పెట్టిస్తారు. ఎన్ని కావాలంటే అన్నే పోసుకుని తాగొచ్చు. మనలాగా గ్లాసు నిండా నీళ్ళు ఇస్తే తాగినని తాగి మిగతావి పారబోయడం కాదు. అసలు చాలా చిన్న విషయాల్లోనే పెద్ద సూత్రాలు దాగి ఉంటాయి. అలాగే కాఫీ టీ కప్పులు కూడా చిన్నవిగానే ఉంటాయి.
నే చెప్పేదంతా మధ్యతరగతి కుటుంబాల గురించి సుమా. ఎక్కువ మందివి ఆ వర్గానికి చెందిన వాళ్ళమేగా. ఇంకా భోజనాల దగ్గరైతే కొంచెం కొంచెంగా ఎన్నిసార్లైనా వడ్డిస్తారు, కానీ ఎక్కువ మాత్రం వెయ్యరు. నేనోసారి అడిగాను, ఎందుకని అన్నిసార్లు తిరుగుతారు, అంత కొంచెం వడ్డిస్తారు అని. అప్పుడు ఆవిడ చెప్పింది, పూర్వకాలం కోడళ్ళు వడ్డిస్తుంటే అత్తగారులు కుర్చీపీట మీద కూర్చుని అజమాయిషీ చేసేవారుట. కొంచెం ఎక్కువ వడ్డిస్తే నీకు బద్ధకం ఎక్కువ, తిరగడం తగ్గుతుందని ఒకేసారి బోలెడు వేస్తావు, వాళ్ళు ఏమనుకుంటారు అని కోప్పడేవాళ్ళుట. అందుకని రోటీని కూడా 4 ముక్కలు చేసి వడ్డిస్తారు. తెలుగు వాళ్ళకి తప్పుగా తోస్తుంది కూడాను. నాకైతే చాలా ఆశ్చర్యంగా ఉండేది. వాళ్ళకి నన్ను చూస్తే అలాగే ఉండేది. మా ల్యాబ్లో పనిచేసే అమ్మాయిలు చాలామంది ఒక జట్టుగా బయలుదేరి వెళ్ళి ప్రతి పౌర్ణమికి 1 గ్రాము బంగారం కొనుక్కునేవారు. ఏడాది తిరిగేటప్పటికి తులం అయ్యేది. అలా 4 ఏళ్లు పనిచేస్తే తమకు కావలసిన మినిమం బంగారాన్ని తామే కొనుక్కునేవారు. ఇంకా ఎవరి వస్తువులు వాళ్లవే అన్న పద్ధతులు కూడా చూశాను. ఒకసారి ఇంకో స్నేహితురాలింటికి వెళ్ళినప్పుడు తన రూమ్లో టేబుల్ ఫ్యాను, రేడియో, పట్టెమంచం, బీరువా ఉన్నాయి. మిగతా ఇంట్లో 2 చాపలు తప్ప ఏమీ లేవు. వాళ్ళ నాన్నగారు కూడా చాప మీద పడుకోవడం చూశాను. తన రూమ్కి తాళం వేసుకుని వచ్చేది. అదేమిటి అని అడిగితే, ఇవన్నీ నా కష్టార్జితంతో కొనుక్కున్నాను, నా పెళ్ళయ్యాక మా ఇంటికి తీసుకుపోతాను అని చెప్పింది. మా సింధు ప్రతి గురువారం తప్పక ఉపవాసం ఉండేది. ఇంకా ఏకాదశులు, ఏవేవో పర్వదినాలు అన్నీ ఉపవాసమే. అలాంటప్పుడు నాకు పండగే. ఎందుకంటే ఉపవాసం నాడు వాళ్ళు సగ్గుబియ్యంతో చేసిన కిచిడీ తింటారు. సింధు వాళ్ళ అమ్మగారు నా కోసం వేరే చిన్న డబ్బాలో పెట్టి పంపేవారు. అలాగే థాలీపీట్ కూడాను. మన దిబ్బరొట్టె, పిండి పులిహోరలాగా శుద్ధ నాటు వంటలు. కానీ అవి తినకుండా ఎవరూ పెరిగి పెద్దవరు. తాను నా కోసం డబ్బా తెచ్చినప్పుడు దాన్ని నా టేబుల్ మీద పెట్టుకుని అటొచ్చి ఇటొచ్చి తిరుగుతూ రోజంతా కొంచెం కొంచెం నోట్లో వేసుకునేదాన్ని. భోజనం మాత్రం లేడీస్ గ్రూపులో తినడం కుదిరేది కాదు. ఎందుకంటే మా అత్తగారు మా ఇద్దరి కోసం 12ంటికి వండి హాస్టల్ పనివాడితో వేడివేడి క్యారియర్ పంపేవారు. ఆ క్యారియర్ చూసి మాకన్నా చాలా సీనియర్లు కూడా కుళ్ళుకునేవారు. వాళ్ళ డబ్బాలు పాపం ఏ తెల్లారగట్లో వండినవి కదా. అలా ఎవరికీ లేని రాజభోగాలు అనుభవించాం. అమ్మ అనే వస్తువు ఉంటే అంతే మరి. మా ల్యాబ్లో బ్రహ్మాండమైన క్యాంటీన్ ఉండేది. బ్రేక్ఫాస్ట్ 20 పైసలు, భోజనం 60 పైసలో ఎంతో. ఇంచుమించు 3 స్టార్ హోటల్ వాళ్ల థాలీలాగా ఉండేది. అంతా సబ్సిడైజ్డ్. నాకు ఆ భోజనం చెయ్యాలని మనసేసినప్పుడు అత్తయ్య గారిని వాళ్ళ అబ్బాయికి ఒక్కరికే భోజనం పంపమని నా ఫ్రెండ్స్లో ఎవరికైతే లంచ్ బాకీ పడ్డానో వాళ్లతో వెళ్ళి భోజనం చేసేదాన్ని. నాకు రకరకాల రుచులు ఇష్టం. మా ఆయనకి ఎప్పుడూ ఒకటే రకం, ఒకటే టైము, ఒకటే పరిమాణం. ఈయనకి కృష్ణా జిల్లా అవనిగడ్డలో వాళ్ళ అమ్మగారు ఏ వంట ఎలా చేశారో అలాగ చేసి పెడితేనే తింటారు. ఇంకోలా చేస్తే ఏదో కుదరలేదని లేచేస్తారు. పండగలు వస్తే ఇంట్లో వాళ్ళం సెలబ్రేట్ చేసుకోవాల్సిందే. తనకేమీ తేడా పడదు. అంత నియమంగా పూర్వకాలంలో ఋషులు కూడా ఉండేవారు కాదని నా నమ్మకం. నేనైతే పూణేలో మరాఠీ భోజనం, తమిళనాడులో సాంబార్ సాదం, పంజాబ్లో ఆలూ పరాఠా, అమెరికాలో పిజ్జా, అది కూడా పిల్లలు తినే డబుల్ చీజ్. ఏమైంది? శుభ్రంగా ఉన్నాను. ఎప్పుడో ఏ అమెరికా వాడో ఎటూ కనిపెడతాడు, పాలు, వెన్న, చీజు తింటేనే ఒంటికి మంచిది అని. అవకాశం దొరకాలే కానీ ప్రపంచమంతా మనదే. నేను పూణే వెళ్ళడమే పెళ్లి చేసుకున్నాక వెళ్ళాను. కానీ అక్కడ మా ల్యాబ్లో పనిచేసే స్టూడెంట్లకి కానీ స్టాఫ్కి కానీ పెళ్ళిళ్ళు అవుతూనే ఉండేవి. కొద్దిమందిని ముహూర్తం చూసి భోజనం చేయడానికి, మిగిలిన వాళ్ళని రిసెప్షన్కి పిలుస్తూ ఉండేవారు. అలాంటి రిసెప్షన్కి ఒకదానికి నేరక నా కూతుర్ని తీసుకుని వెళ్ళాను. అది 3 ఏళ్ల పిల్ల. వాళ్ళు కొంచెం చివడ, ఒక పేడ, టీ ఇచ్చారు. అవేవీ దానికి నచ్చలేదు. ఇంకా దాని కోపం వచ్చి, ఒక గులాబీ జాంకాయ లేదు, ఫ్రూట్స్ ఎల్లా లేదు, ఎందుకు పిలిచావు అని తిన్నగా పెళ్లి కొడుకునే అడిగి నా పరువు తీసింది. దాని దృష్టిలో ఫ్రూట్ సలాడ్ ఉంటేనే పార్టీ. నా ఫ్రెండ్ సింధుకి పెళ్లి కుదిరింది కదా, వాళ్ళు మగపెళ్లి వారికి 6,000 క్యాష్ ఇచ్చారు. పెళ్లి ఏర్పాట్లు, ఖర్చులు అన్నీ వాళ్లే చూసుకునేటట్టు. ఇక్కడ సింధుకి వెనక ఎవరూ లేరు కదా. పెళ్లివారు ఆడపిల్ల తరఫున పెళ్లి కూతురు, కన్యాదాతలతో సహా
30 మందికి భోజనాల పర్మిషన్ ఇచ్చారు. మొన్న చాలా ఏళ్ల తర్వాత పూణే నుంచి వచ్చిన ఒక ఫ్రెండ్తో, మీ మహారాష్ట్ర వాళ్ళు పెళ్ళిళ్ళు చాలా చక్కగా నిరాడంబరంగా చేస్తారు, ఇక్కడ వేలకి వేల మందిని పిలిచి జాతరలాగా చేసి డబ్బు వృధా చేస్తారు అన్నాను. దానికి ఆవిడ, ఇప్పుడు మా పూణే కూడా అలాగే అయిపోయింది, అన్నీ వృధా ఖర్చులే, ఎట్నుంచి ఎటు పోతున్నావో తెలియటం లేదు అని బాధపడింది. నాకు పూణేతో ఉన్న అనుబంధం 40 ఏళ్ల నాటిది. ఆ రోజుల్లో పెళ్ళిళ్ళు ఎలా చేసేవారో చెప్తాను. సాధారణంగా పెళ్లి ముహూర్తాలు ఉదయం 9-10 మధ్య ఉండేవి. దగ్గర బంధువులు మాత్రమే, అంటే సుమారు ఇరుపక్షాలు కలిపి 100 మంది లోపు పెళ్లికి పెళ్లి విందుకి ఆహ్వానితులు. మిగతా వారంతా సాయంత్రం సింపుల్ రిసెప్షన్కి వచ్చేవారు. నేను సింధు పెళ్లిలో ఇంచుమించు అక్క రోల్ పోషించాను కాబట్టి నన్ను కూడా పెళ్లికి రమ్మని పిలిచారు. వాళ్ళ అమ్మగారు వినాయకుడి పూజ, పసుపు దంచడం అన్నింటికి నన్ను పిలిచారు. నేను ఒకసారి సాంగ్లీలో మా ఫ్రెండ్ పాటిల్ చెల్లెలి పెళ్లికి వెళ్ళాను. వాళ్ళు పెళ్లి కూతుర్ని చేయడం నాకు బాగా గుర్తుండిపోయింది. ఆ సమయంలో వాళ్ళు 5 ముత్తైదువులకి సువాసిని పూజ చేస్తారు. ఆ పూజ అందుకునే ఆవిడికి తల్లి, తండ్రి, అత్త, మామ, తోడబుట్టినవాడు, ఒక కొడుకు ఉండాలి. అలాంటి 5 స్త్రీలకి తలంటు పోసి కొత్త చీరలు కట్టించి అలంకారాలు చేసి ముగ్గులలో ఉంచిన కంచాల ముందు కూర్చోపెట్టి కొత్తగా పండిన జొన్నల పాయసం వడ్డిస్తారు. పెళ్లికూతురు తల్లి అందరి పాదాలకి నమస్కారం చేస్తుంది. ఒక్క నిమిషం నిజంగా దేవతలొచ్చారా అన్న భ్రాంతి కలుగుతుంది. పాపం సింధు వాళ్ళు అంత హడావిడి చెయ్యలేదులే. వాళ్ళ దూర బంధువులెవరో కన్యాదానం చేశారు. ఆ నగరంలో అందరికీ చిన్న ఇళ్ళు లేదా ప్లాట్లు మాత్రమే ఉండేవి కాబట్టి అన్ని పెళ్ళిళ్ళు మంగళ కార్యాలయాల్లోనే జరిగేవి. వాటినే మనం ఇక్కడ ఫంక్షన్ హాల్స్ అంటాం. సింధు పెళ్లి ముహూర్తం కూడా ఉదయం 9:30కే. మనం పెళ్ళికొడుక్కి పెళ్ళికూతురికి బాసికాలు కట్టినట్టు వాళ్ళు ముత్యాల సరాలు నుదుటికి కడతారు. దాన్ని మండావళి అంటారు. అది కట్టగానే పెళ్లి కళ వచ్చేసిందని సంబరపడతారు. కన్యాదానం చేయబోయే తల్లి కచ్చాపోసి పట్టుచీర కట్టుకుని సిగలో అర్ధచంద్రాకారపు పూదండ సింగారించి ముక్కుకి ముక్కెర ధరించి మహాలక్ష్మిలా సింగారించుకుంటుంది. రోజు జీన్స్ ప్యాంట్లలో తిరిగే అమ్మాయిలు కూడా పెళ్ళికెళ్ళాలి అనేటప్పటికీ సంప్రదాయం అంతా వాళ్లల్లోనే ఉందన్నట్టు ముస్తాబవుతారు. ఇంకా పెళ్లి తంతు మనకి వాళ్ళకి అన్నీ ఒకేలా ఉంటాయనుకోవచ్చు. కానీ శుభముహూర్తానికి మాత్రం 10 నిమిషాల ముందు నుంచి ఒకళ్ళనొకళ్ళు పిలుచుకుంటూ అందరూ వధూవరుల చుట్టూ అక్షతలు పుచ్చుకొని నిలబడతారు. వధూవరులు చేతిలో పూలదండలతో నిలబడుంటారు. మధ్యలో తెర ఉంటుంది. ఇంకా పురోహితులు గొంతెత్తి చక్కగా రాగాలాపన చేస్తూ మంగళాష్టకం చదువుతారు. ఆ అష్టకంలో వినాయకుడితో మొదలుపెట్టి సకల దేవతలను, గంగతో మొదలుపెట్టి అన్ని నదులను ఆహ్వానిస్తారు. సీతారాముల్ని, లక్ష్మీనారాయణుల్ని, పార్వతీ పరమేశ్వరుల్ని, తారామతి హరిశ్చంద్రులని, రోహిణీ చంద్రులను, రుక్మిణీ కృష్ణులను, ఇలా అనేక జంటలని స్మరిస్తారు. ఒక్కొక్క చరణం అవగానే వధూవరయో శుభం భవతు అని ఆశీర్వదిస్తూ శుభమంగళం అనగానే అందరూ సావధానా అని గొంతు కలుపుతూ వధూవరుల మీద అక్షతలు జల్లుతారు. ఆ సన్నివేశం కన్నుల పండుగగా ఉంటుంది. ఒక్క శ్లోకం చెప్తాను ఆ అష్టకంలోది, వినండి. గోత్రే భిన్న పరస్పరాహున తచీ విభిన్న జ్యాంచీకుళే జీవే ఏకచి హోతితీ వరవధూ ఆజన్మ జ్యాంచాముళే తే ఏయీ చకృపే ధరూని సదనీ మాంగళ్య వైవాహిక దాంపత్య స్థిర నిత్య శంకర కృపే కుర్యాత్ సదా మంగళం శుభమంగళ సావధాన అని 3 సార్లు అనగానే మంగళవాద్యాలు మోగుతాయి. తెర తొలగుతుంది. వధూవరులు దండలు మార్చుకుంటారు. శుభముహూర్తం అయ్యాక కన్యాదానం, సప్తపది, లాజహోమం లాంటివన్నీ ఉంటాయి. దాంతో పెళ్ళైనట్టు. మహారాష్ట్రలో పెళ్ళయ్యేటప్పటికీ ఆడపిల్లకి ఇంటి పేరుతో పాటు తన అసలు పేరు కూడా మారిపోతుంది. ఇప్పుడు అలా ఆడపిల్లలు ఒప్పుకుంటున్నారో లేదో తెలీదు. ఎలా చేసేవారంటే, ఇప్పుడు మాట వరుసకి శంకర్రావు దేశపాండే గారి అమ్మాయి లక్ష్మి అంటే లక్ష్మీ శంకర్ దేశపాండే అనే అమ్మాయి విలాసరావు భావే గారి అబ్బాయి గోపాల్ని పెళ్ళాడితే ఆ పెళ్లి కూతురు పేరు రుక్మిణి గోపాల్ భావే అయిపోతుంది.
ఇంకా చిన్నప్పటి ఫ్రెండ్స్ ఆమెను వెతికి పట్టుకోవడం కష్టమే. ఇలా పూర్తిగా పేరు మార్చడం అన్యాయం కదా. అంటే మరి పార్వతి అనే స్త్రీకి విష్ణుమూర్తి అనే భర్త ఉండడం అపచారం కదా. అందువల్ల అమ్మాయి లక్ష్మి అవ్వాల్సిందే అని వాదించేవారు. అందులో కూడా కొంత పాయింట్ ఉందనుకోండి. ఆ విధంగా నా స్నేహితురాలు సింధు దామోదర్ కానడే జ్యోత్స్న జయంత్ శ్రోత్రిగా మారిపోయింది. గుమ్మం దగ్గర వధూవరులు పేరు చెప్పడం మనలాగా నేను సుబ్బారావు వచ్చామనో నేను లీలావతి వచ్చామనో చప్పగా ఉండదు. అవతలి వారి పేరుని ఏదైనా కవితలో దాచి చెప్పాలి. పెళ్లికి ముందు ఆ కవిత తయారు చేయడానికి పాపం చాలా కష్టపడతారు. ఇప్పుడు ఒక పెళ్లి కూతురు పేరు రాధిక అనుకుందాం. అప్పుడు ఆ పెళ్లి కొడుకు గిరిధర్ ఎలా చెప్పాలి? కృష్ణుని వెతికిరి గొల్లెతలు యమునా తటిని పూల పొదలను చివరకు నవ్వుచు కనపడెను రాధిక కౌగిట గిరిధరుడు అనగానే అందరూ చప్పట్లు కొట్టి భేష్ 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 అంటారు. కొన్ని పేర్లకి పద్యాలు అల్లడం కష్టం, కానీ అదొక ఆట. భోజనాల కోసం చక్కగా ముగ్గులు పెట్టిన బల్లలు తయారుగా ఉంటాయి. వధూవరులకు వెండి కంచాలు కూడా మంగళ కార్యాలయ వాళ్లే ఇస్తారు. మిగతా వాళ్ళందరికీ స్టీలు కంచాలు. అక్కడ అరిటాకులో భోజనాల పద్ధతి లేదు. మన పులిహార బూరెలు లాగా వాళ్ళకి మసాలా భాత్ జిలేబీ ముఖ్యం. పూరీలు, 2 కూరలు, పల్చటి పప్పు, 2 సలాడ్ల లాంటి పచ్చళ్ళు. జిలేబీకి విరుగుడుగా సొంటి మజ్జిగ అన్నీ కలిపి మంచి సమతుల్యమైన పెళ్లి విందు జరుగుతుంది. భోజనాలు మధ్యలో ఉండగా వధూవరులు జిలేబీ బుట్ట పట్టుకుని వచ్చి అందరికీ వడ్డిస్తారు. దీంతో శోభాయమానంగా పెళ్లి సుసంపన్నమవుతుంది. ఈ వేడుకలన్నిటితోటి మా సింధు పెళ్లి జరిగింది. అలా పూణేలో ఎన్నో పెళ్లిళ్ళకి వెళ్ళాను. మన ఊళ్ళో కూడా ఇలా మంగళ కార్యాలయాలు ఉంటే బాగుంటుంది కదా. అన్నీ వాళ్లే చూసుకుంటారు హాయిగా అనుకునేదాన్ని. ఇంక ఇప్పుడు కావాలన్నా ఇక్కడ మనకి ఇళ్లల్లో పెళ్ళిళ్ళు కనిపించవు. పెద్ద పెద్ద ఇళ్లున్న వాళ్ళు కూడా ఇల్లు పాడైపోతుందని ఇంట్లో చెయ్యరు. ఎప్పుడైతే ఇంట్లో పెళ్ళిళ్ళు చేయడం మానేశామో అప్పుడే ఆ పెళ్లి సందడి, పనులు పంచుకోవడం, వడ్డనలు అందుకోవడం, అందరూ కబుర్లు చెప్పుకుంటూ ఒకే హాల్లో నిద్రలు పోవడం అన్నీ పోయాయి. మగ పెళ్లివారి మర్యాదలు చేసేది కూడా క్యాటరింగ్ వాడే కదా. ఇంకేం సరదా. ఏదో పిలవకపోతే బాగుండదని వాళ్ళు పిలుస్తారు, పిలిచాక వెళ్ళకపోతే బాగుండదని మనం వెళ్తాం, అంతే. వసంత వల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత్రి స్వర్గీయ సోమరాజు సుశీల గారి కథా సంపుటి పెండ్లి పందిరి నుండి 5వ కథ శుభమంగళ సావధాన విన్నారు. రేపటి వసంత వల్లరిలో పెండ్లి పందిరి కథా సంపుటి నుండి 6వ కథ పెళ్లి చేసి చూపిస్తాం, పెళ్లి పెద్దలనిపిస్తాం వింటారు. వసంత వల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. అందుకే లైక్ చేసి మీ మిత్రులకు, బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని, వసంత వల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంతలక్ష్మి అయ్యగారికి సెలవు మరి. థ్యాంక్ యూ. వసంత వల్లరి మిత్రులు, శ్రేయోభిలాషులు, వీక్షకులు, శ్రోతలు అందరికీ ఒక విజ్ఞప్తి. గతంలో లాగానే ఎప్పటికప్పుడు నా కథలను విని స్పందన తెలియచేయమని కోరుతూ, నేను చదివిన కథ మీకు బాగా నచ్చినట్టయితే తప్పకుండా హైప్ ఆప్షన్ నొక్కి నన్ను ప్రోత్సహిస్తారు కదూ.